హాయ్! అందరికీ నమస్తే. ఈరోజు 'బ్రహ్మముడి' సీరియల్‌లో ఏం జరిగిందో తెలుసుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక సీరియల్‌లోకి వెళ్తే ఆస్తి అంతా కావ్య మీద రాయడంతో అందరూ వచ్చి తనని 1,00,000 ఇవ్వు, 2,00,000 ఇవ్వు, 5,00,000 ఇవ్వు అని చెప్పి అలా డబ్బులు అందరూ అడిగి తీసుకొని వెళ్తూ ఉంటారు. ఎందుకు అని అడిగితే, మమ్మల్నే ఎందుకు అని చెప్పి ప్రశ్నిస్తున్నావా అని తన మీద తిరిగి క్వెషన్ చేస్తూ ఉంటారు. అందుకు కావ్య ఏమీ అనలేక ఇస్తూ ఇదంతా నేను చేయలేను. ఇలా లక్షలు లక్షలు ఇస్తూ పోతే ఖజానా ఖాళీ అవుతుంది. ఈ లెక్కల వ్యవహారం అన్నా నేను క రాజుకి అప్పగిస్తాను అని చెప్పి రాజు దగ్గరికి వెళ్తుంది. కానీ రాజు చిరాకులో ఏమీ మాట్లాడడు. పైగా తిడతాడు. అందుకని ఈ భారమంతా అత్తయ్యకే అప్పగిద్దాము. అత్తయ్యే చూసుకుంటారని చెప్పి తన అత్తగారి దగ్గరికెళ్ళి తన బాధనంతా వెళ్ళగక్కుతుంది. చెప్పుకుంటూ ఉంటుంది. అంతలో అపర్ణ ఇది బాధ్యత. అంతేగాని భారం అనుకోకు అని చెప్పి తనకి నచ్చజెప్తూ ఉంటుంది. తర్వాత తాతయ్య గారు తన ఫ్రెండ్‌కి 100,00,00,000 సెక్యూరిటీ పెట్టి మోసపోతారు. అందుకు ఐటీ వాళ్ళు ఆస్తిని కబ్జా చేయడానికి వస్తారు. దానికి నానమ్మ, "నా బావ ఏం చేసినా కరెక్టే. మాకు ఓకే" అని చెప్పి అంటుంది. కానీ ధాన్యలక్ష్మి, రుద్రాణీలు మాత్రం "మేము ఒప్పుకోం. మేము కోర్ట్‌కి వెళ్తాం. మా భాగం మేము తెచ్చుకుంటాం. మేము పోరాడతాం" అని చెప్పి అంటారు. అందుకు నానమ్మ, "నా బావ మీద కేసు వేస్తారా? అది నా బావ కష్టార్జితం. తను ఏం చెప్తే అదే జరుగుతుంది" అని చెప్పి ఆవేశంతో మాట్లాడుతూ తను పడిపోతుంది. ఇక అందరూ ఆమెను పట్టుకొని నానమ్మ, నానమ్మ అని చెప్పి చూస్తూ ఉంటారు. అంతటితోటి ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది. రేపటి ఎపిసోడ్‌లో ఏం జరిగిందో తెలుసుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.